పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు వరలక్ష్మితో ఉన్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెళ్ళి బీసీ సంఘాలకి పెద్ద నాయకుడు ఆర్ కృష్ణయ్యను కలవడం ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ ప్రజాపాలన వచ్చి 18 నెలలు అవుతుంది, కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే కవిత చెప్పడం అసలు ఆమెకు అర్హత ఉందా అని అడుగుతాం. మరి 10 ఏళ్ల కాలంలో బీసీలు గుర్తుకు రాలేదా? నీకు, నీ అయ్యకు, మీ కుటుంబానికి, మీ పరిపాలన, అదే అడుగుతున్నా. ఫస్ట్ అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతున్నా. 10 సంవత్సరాల బీసీల కోసం ఏం చేసిళ్ళు, ప్రజల కోసం ఏం చేసిళ్ళు, అది మాట్లాడవచ్చు కదా. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అవినీతి అంత బయటకు వస్తుందనేసి కొత్త రాగా మెత్తుకొని వాళ్ళ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళ ఆర్ కృష్ణయ్యని కలిసినంత మాత్రాన మేము బీసీలకు, మా ప్రభుత్వంలో బీసీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత బీసీలకు ఇస్తున్నాము, రైతులకు ఇవ్వాల్సింది రైతులకు ఇస్తున్నాము, ఏ వర్గానికి ఇవ్వాల్సింది ఆ వర్గానికి అందుతుంది. చూస్తున్నారు కదా మా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది అనేది. మా అభివృద్ధిని ఎవ్వరు కూడా వీళ్ళు కుంటుపరచలేరు, వీళ్ళ వల్ల కూడా కాదు అడ్డుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు చేసిన అవినీతి ఉంది అక్కడ. వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముంచిళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ నైతిక హక్కు లేదని నేను అడుగుతున్నా. బీసీల గురించి ధర్నాలు చేయడము, బీసీ నాయకుల దగ్గరికి నీకెందుకమ్మా శ్రమ? నువ్వు చేసిన వాటి గురించి క్లారిటీ ఇవ్వండి. రేపు వద్ద మీకు శిక్షలనే తగ్గుతాయి కనీసం. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు రాజకీయంలో అధికారంలోకి రావడానికో లేకపోతే రాజకీయం చేయడానికో అరువులుగా మిగిలిపోతారు. కనీసం అట్లన్నా ప్రయత్నించు. కానీ నువ్వు అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏదో చేయాలి, నువ్వు ఏదో బీసీల ఉద్యమం ఎత్తడం, లేదంటే ఇంకా మొన్న ఇంకేదో ఉద్యమం ఎత్తింది, ఆయనకు కేటీఆర్కి నోటీసులు వచ్చినాయి, అయ్యకు నోటీసులు వచ్చినాయి, ఇటువంటి ఉద్యమాలు మానుకొచ్చెళ్ళే అక్క అని చెప్తున్నా నేను. రైతు బంధు 9,000 కోట్ల వరకు వేస్తున్నాము అని ప్రభుత్వం చెప్పింది 9 రోజుల్లో. ఎలా అనిపిస్తుంది? అదే 100% సక్సెస్ అయింది. ఎందుకంటే మేము ఏదైతే చెప్తున్నామో అదే చేస్తున్నాం. కాకపోతే రైతులు కొంత వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను ఉడికించలేదు. ఎందుకంటే వాళ్ళని ఆవేదనకు గురి చేసిళ్ళు. మేము ఇచ్చే అభివృద్ధి ఫలాలు వాళ్ళకి ఎక్కడ అందుతాయో అనేసి రైతులను తప్పుదోవ పట్టించిళ్ళు. మేము రైతు రుణమాఫీ చేసినాం. రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ఫస్ట్ రుణమాఫీ చేసినాం. రుణమాఫీ వల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజ్యంగా ఏలుతుంది, రైతులనే ముందు నిలబెడుతుంది, ముందు స్థానంలో. మా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ. రైతుల కష్ట సుఖాలు తనకు తెలుసు. రైతు వల్లనే ఈ రాజ్యము సుభిక్షంగా ఉంటుందనే విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి మేము రైతులకు వాళ్ళ కన్నీళ్లను దూరం చేయడానికి ఫస్ట్ రైతు రుణమాఫీ చేసినాం. ఆత్మహత్యలను తగ్గించడానికి 2 లక్షల రుణమాఫీ ఉన్నది. వాళ్ళు రైతులు కట్టలేక, ఇటు భూమి సాగు చేసుకోవడానికి డబ్బులు లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షలు బ్యాంకులో ఉందనుకోండి, ఈ పంట వచ్చిన తర్వాత నేను రుణమాఫీ కట్టి మళ్ళీ రుణం తీసుకుంటానని రైతు కోరుకుంటాడు. పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పు అడగడానికి కొంచెం మోమాట పడతారు. మాకు గవర్నమెంట్ బ్యాంకులలో ఇచ్చే, కోఆపరేటివ్ బ్యాంకులలో ఇచ్చే రుణము మాకు సరిపోతుందని వాళ్ళు అట్లా ఆ దిశలో వెళ్తారు రైతులు ఎప్పుడే. కానీ అప్పుడు ఏమైందంటే రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాలము సరిపడక. మేము ఏం చేసినాం, ఫస్ట్ రైతు రుణమాఫీ చేయాలి, ఆత్మహత్యలను ఆపాలనేసి ఫస్ట్ రుణమాఫీ చేసినాం. తర్వాత రైతు భరోసా పేరు మీద రైతులకు భరోసా ఇచ్చి రైతు భరోసా 100% సక్సెస్ చేసినాం. 9,000 కోట్లు నిధులు శాంక్షన్ చేసినాం. 60 లక్షల మంది రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారు. రేపటితోటి మొత్తం 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసా కంప్లీట్ అయిపోతుంది. అంటే మొదటగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్నాక ఈ 10 ఎకరాల వరకు కూడా వేస్తారో వెయ్యరో అనే డౌట్లో కూడా ఉండే. ఇప్పుడు 10 ఎకరాల వరకు వేయడానికి కారణం ఏంటి? అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఓట్ల కోసము 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వేస్తున్నారని బయట టాక్ నడుస్తుంది. ఒకటే ఏంటంటే మేము ఇచ్చే ఏదైనా అభివృద్ధి సంక్షేమంలో వెళ్తుంది మా పథకాలు అనేటివి. కాబట్టి మేము ఆచితూచి పని చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు చేసిన అవినీతికి. ఎందుకంటే రైతులకి భరోసా వేయడానికి కూడా ఇంత లేట్ ఎందుకు అయిందంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో గత ప్రభుత్వం ఏం చేసిందంటే కొండలకు, గుట్టలకు, ధనికులకు, మంత్రులకు, మళ్ళీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పెద్ద పెద్ద ధనవంతుల ఇళ్లకు వాళ్ళకు రైతు బంధు పేరు మీద 1,000 కోట్లు వెళ్ళిపోయినాయి. దాన్ని ఏరి పారేసి అసలైన రైతు ఎవరు గుర్తించి మేము ఈరోజు వాళ్ళకు రైతు భరోసా అందించినాం. అది కదా మా ఘనత. మీలాగా వేయాలంటే మళ్ళీ ఇంకో 10 లక్షలు అప్పు అవుతుంది, మళ్ళీ 20 లక్షలు అప్పు అవుతుంది, 20 లక్షల కోట్ల అప్పులు అవుతాయి. తెలంగాణ రాష్ట్రం ఇంకెప్పుడు అభివృద్ధి చెందాలి, రైతులు ఎప్పుడు బాగుపడాలి, వాళ్ళ ఆత్మహత్యలు ఎప్పుడు తగ్గాలి, పిల్లలకి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి. గవర్నమెంట్ స్కూల్ ఈ రోజు కూడా ఎంత ఆనందంగా వెళ్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటేనే ముందు లైన్లో ఉంటున్నారు. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే అమ్మ వద్దు, నేను కష్టమైన వాడి, నేను అడక్క తినైనా నా కొడుకును నేను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తా అన్న పేరెంట్స్ ఈ రోజున గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారంటే అది చాలు కదా మాకు. మా కాంగ్రెస్ గవర్నమెంట్కి అంత సంతోషం సరిపోతుంది కదా. మా సీతక్క గారు తను మహిళా సంక్షేమ శాఖగా ఎన్నో అంగన్వాడీ సెంటర్లకు ఎన్నో కొత్త అభివృద్ధి, వాళ్ళకి మంచి అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫుడ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్లో కోరలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాటలు.
అసలు ఏం మాయ చేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూళ్ళకి ఒకప్పుడు పిల్లలు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా పోవాలంటే వాళ్ళ పిల్లల్ని పంపించే వాళ్ళు కాదు తల్లిదండ్రులు. ఇప్పుడు చూస్తే అడ్మిషన్లు కూడా దొరకట్లేదు అనే రేంజ్కి అనే మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఏం మాయ చేసింది మీ ప్రభుత్వం? మాయ లేదు, అభివృద్ధి. మేము ఎలా అభివృద్ధి చేస్తే ఎలా ముందుకెళ్తుంది సమాజం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలంగాణ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఎలా వెళ్తుంది అనేసి మా అన్న రేవంత్ రెడ్డి గారు చదువుకున్న వ్యక్తి, ఒక రైతు బిడ్డ, అన్ని వర్గాలకు సంబంధించిన ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా ఆయనలో ఉన్నాయి. ఆయన ఇముడించుకున్నాడు, ఆయన కన్నాడు, ఆయన విన్నాడు, కాబట్టి ఆయన ఆ దిశలో వెళ్ళగలుగుతున్నాడు. ఇవాళ విద్య వైద్యము ముందు మంచిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా ఉంటుంది అనేసి నా ఒపీనియన్. మా అన్న కూడా అదే దిశలో వెళ్తున్నాడు. విద్యను వైద్యాన్ని జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఎందుకంటే వైద్య రంగంలో కూడా మనం మంచి చూసుకున్నాం అనుకో 10 లక్షల వరకు మేము ఇస్తున్నాం. వాళ్ళు ఏ పేదవాడు కూడా ఇవాళ మంచి వైద్యం అందుతుంది. కానీ వాళ్ళు కార్పొరేట్ వైద్యమే అందినప్పుడు కార్పొరేట్ వాళ్ళకే వాళ్ళు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా అవన్నీ ఇచ్చిళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 10 లక్షలు మేము ముందుగానే ఇచ్చేస్తున్న వాళ్ళకి ఏ పేదవాడు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి ఆరోగ్యపరంగా అట్లు విద్యాపరంగా కూడా చిన్నపిల్లలు మంచి చిన్నప్పటి నుంచే మంచి విద్యా విధానం అందాలి. ఇవాళ చూడండి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియం నుంచి అనేసి 3 గంటలకే పేరెంట్స్ పంపిస్తున్నారు. అంటే పని రీత్యా కావచ్చు. ఇవాళ మీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మా అన్న కొత్త విధానం తీసుకొచ్చిండు. యూకేజీ ఎల్కేజీ నుంచే మనం స్కూళ్ళల్లో మంచి విద్యను అందిద్దాము. కార్పొరేట్ విద్య గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి విద్యను అందిద్దాం. కార్పొరేట్ స్కూళ్ళల్లో అందినటువంటి విద్య ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో అక్కడ ఫీజుల కోసం వాళ్ళు అందించిల్లు. మనం అట్లా కాదు, అభివృద్ధి కోసం మనం అందిద్దాము ఇలాంటి విద్యను అనేసి ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళల్లో మేము ఇంత మంచి విద్యను అందించడానికి పిల్లలకు 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు అంగన్వాడీ స్కూల్లో, 3 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రీ ప్రైమరీ అట్లా విద్యకు ఒక మంచి దారి పెద్దపీట వేసి మంచి అభివృద్ధి వెళ్ళడానికి రేపు ఒక 10 సంవత్సరాలలో ఒక మంచి విద్యార్థిని తయారు చేస్తాం. దేశ భవిష్యత్తుకు వాళ్ళు పనిచేస్తారు కదా, మా రాష్ట్ర అభివృద్ధికి కూడా వాళ్ళు సహకారం చేస్తారు కదా. అట్లా ఉండాలి పరిపాలన అంటే. ఇది కదా పరిపాలన అంటే. అది నేర్చుకోవాల్సింది బీఆర్ఎస్ వాళ్ళు. చెప్తున్న బీఆర్ఎస్ గూండాలు నాయకులు కామెంట్లు పెడతారు, ఇష్టమున్న కామెంట్లు పెడతారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. అది మానుకోండి భయ్య అని చెప్తున్నాను. మేము ఇన్ని సంక్షేమాలు చేస్తున్నాం, ఇంత అభివృద్ధి చేస్తున్నామని మీరు చెప్తున్నారు, ప్రజాపాలన నడుస్తుంది రాష్ట్రంలో అని మీరు చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా ఈ ప్రభుత్వం సంబంధించి రేవంత్ రెడ్డితో సహా 20% కమిషన్ తీసుకొని పనులు చేపిస్తున్నారు. ముఖ్యమంత్రి నుంచి కాంగ్రెస్లో ఉన్న చిన్న కార్యకర్త వరకు అందరూ 20% కమిషన్లు తీసుకుంటున్నారు, ఎక్కడ పని చేయాలని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పరిపాలన అందించింది గత ప్రభుత్వం కదా. దొంగకు దొంగ ఆవాని అంటారు సామెత, మా వెనకటి సామెతలు చెప్తారు కదా. అటువంటి ఆవలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ కమిషన్ల వల్లనే ఇవాళ కమిషన్ల ముందుకు నిలబడుతున్నారు చేతులు కట్టుకొని. ఆ కమిషన్లు దొబ్బి ఈరోజు కమిషన్లు వేయాల్సి వచ్చింది. మేము వాళ్ళ కోసం కమిషన్లు వేసి కమిషన్ల ముందుకు వాళ్ళని నిలిపేయాల్సి వస్తుంది. వాళ్ళు హాజరయ్యేది ఎందుకు? మీరు కమిషన్లు తీసుకున్నందుకే కదా. కాళేశ్వరం మీద ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, గొర్రెల మీద ఎన్ని సమీక్షలు తీసుకున్నారు, రైతు బంధు మీద ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, ఇంకా పడతాయి. కమిషన్ మీరు మింగిన కమిషన్ల కోసం మేము కమిషన్లు వేసి వాటి ముందు చట్ట ప్రకారంగా మిమ్మల్ని శిక్షించడానికి మేము ఇలాంటి మంచి దారిన మేము వెళ్తున్నాం. మమ్మల్ని అనే అర్హత నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఎందుకంటే చెప్తున్న దొంగకు దొంగ, అవి దొంగలు, వాళ్ళకి అవే బుద్ధులు, అవే ఆలోచనలు, వాళ్ళకి మంచి ఆలోచన రాదు. అది మా మీద రుద్దాలనుకున్నాడు. కానీ మేము వాళ్ళు చేసిన దోపిడీకి అవినీతికి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి వీళ్ళు కూడా అక్కడ ఇరుకోవాల్సి వచ్చింది. వీళ్ళు కూడా వాళ్ళతో పాటు వీళ్ళు సొమ్ము తినాల్సి వచ్చింది, ప్రజల సొమ్ము. వీళ్ళు కూడా అందులో బాధ్యులే. వీళ్ళు కూడా అవినీతుల కింద వీళ్ళు కూడా జైలులో పోవాల్సి వచ్చింది. అది గ్రహించాలి కదా ఉద్యోగస్తులు. మేము చదువుకున్న చదువు, మేము సంపాదించుకున్న ఉద్యోగం, ప్రజలు ఓట్లేస్తే కాదు, మేము సంపాదించుకున్న ఉద్యోగాన్ని మేము కరెక్ట్గా విధంగా చేయాలనేది ఉద్యోగస్తులు ఆలోచించాలి. కానీ ఆ రోజున్న వాళ్ళ కేటీఆర్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించి మొత్తం అవినీతిమయం చేసిళ్ళు. వాళ్ళు కమిషన్ల గురించి మాట్లాడమేంది వింత కాకపోతే. కాళ్ళు కమిషన్ల గురించి ఎట్లా కమిషన్లు తిన్న విధవాళ్ళు కమిషన్ల గురించి మాట్లాడేమింది మా మీద. వాళ్ళలాగా మేము చేసేది ఉంటే వాళ్ళు ఇంత మంచి అభివృద్ధి జరగదు కదా. ఇప్పుడు రైతులకు ఇస్తే ఏమిటి, పిల్లలకైతే ఏముంది, ప్రతి దిశలో మేము ఉద్యోగాల విషయంలో ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్క క్యాడర్కి కూడా మేము వాళ్ళకి తగిన అన్న మాట ఇచ్చిన ప్రకారంగా వెళ్ళడానికి పునాదులు వేస్తున్నాం. ఆ వేసిన మాట ప్రకారంగానే మేము వెళ్తున్నాం. కానీ ఆ దొంగల్లాగా మేము ఏది పడితే అది చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పుల భారం మోపిండి కదా. అట్లా మేము వెళ్ళము. ఏది చేయాలి, ఏ మాట ఇచ్చినాం, ఏమి చేయాలి, ఎట్లా చేస్తే రేపు భవిష్యత్తు ఉంటుందని ఆలోచించి మేము ముందడుగు ప్రజాపాలన చేస్తున్నాం. ఇది కదా ప్రజాపాలన అంటే. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు? ఖచ్చితంగా ప్రజలకు మా గవర్నమెంట్ మీద ఈనాడు కాదు ఆనాడు నుంచి కూడా కాంగ్రెస్ అంటే ఒక మంచి భావన ఉంటుంది. ఊర్లలో పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా నేను కాంగ్రెస్ని, నేను ఇంకో పార్టీకి వెళ్ళలేదు అంటారు పెద్దవాళ్ళు. మీరు ఎక్కడైనా మీరు అడగండి, వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళమే
మేము వేరే పార్టీకి మేము ఓటేయాలి. ఇవన్నీ మొన్న వచ్చిన పార్టీలు దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అట్లా ప్రాణ త్యాగాలు చేసిన పార్టీలో మేము చూసినాము, కన్నాము, విన్నాం. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చాలామంది నాకు ఊర్లలో పోయినప్పుడు, మేము కూడా ఊర్లలో విలేజ్లో పుట్టిన వాళ్ళమే కదా. ఈయన కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఉద్యమం పేరు మీద 10 సంవత్సరాలు నమ్మి ఓటేసి గెలిపించిళ్ళు. ఫస్ట్ టైం గెలిపించిళ్ళు, సెకండ్ టైం కూడా నమ్మిళ్ళు. కానీ మోసం చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటిది కాదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రజల మద్దతు ఉంటుంది. రేపు రాబోయే స్థానిక సంస్థలలో మా విజయమే ఉంటుంది అక్కడ.